నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం నా పేరు మమస వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం జన్నారంలో ప్రజాపాలన కేంద్రాలను పరిశీలించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు లక్షడిపేటలో ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ తమ ఉపాధిని దెబ్బతీస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చెన్నూరు పట్టణ ప్రజలను భయపెడుతున్న కుక్కలు శునకాల దాడితో బెంబెలెత్తుతున్న ప్రజలు బ్రాండెడ్ కంపెనీ టీవీల పేరుతో మోసం నాసరికం టీవీలను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన వికారాబాద్ జిల్లా నవాబ్పేట పోలీసులు జెండారం మండలంలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. జన్నారం మండలంలోని పోనకల్ మేజర్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో అధికారులు 10 కౌంటర్లను ఏర్పాటు చేశారు. మందమరికి ఒక కౌంటర్ను ఏర్పాటు చేసిన 4 పేజీల దరఖాస్తుల స్వీకరణ అనంతరం రసీదును అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని 6 గ్యారంటీల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని వారు అధికారులను సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అన్నారు. 6 గ్యారెంటీకి సంబంధించిన అంశాలను దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఎవరెవరికి ఏం కావాలనేది దాంట్లో పొందుపరచాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్తో సహా వాళ్ళందరూ కూడా అధికారులకి సమర్పిస్తున్నారు. కాబట్టి సోదరు కోరుకున్నది ఒకటే, మేము చెప్పినట్టు 6 గ్యారెంటీని 100 రోజులు అమలు చేసే బాధ్యత మాది. మేము 6 రోజులు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన వాటిని ప్రారంభించడం జరిగింది. అతి త్వరలో మహాలక్ష్మిలో మహిళలకు 2500, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, అది కూడా అతి త్వరలో చేయబోతున్నాం. దశల వారీగా వీటిని పూర్తి చేయబోతున్నాం. అదేవిధంగా రైతులందరినీ కూడా కోరుకున్నది ఒకటే, మీరు ఎవరు కూడా దిగుడు పడాల్సిన అవసరం లేదు. రైతు బంధు అంశం మీద చాలా రకాలుగా అనేక రకాల కామెంట్లు పెడుతూ వస్తున్నారు. కానీ దాని విషయంలో ప్రభుత్వం ఏ రకంగా చేస్తే బాగుంటుంది, దానికి విధి విధానాలని రూపకల్పన చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరితోటి మరి మంత్రివర్గంతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని దాని మీద ఏ రకంగా చేస్తే బాగుంటుంది నిర్ణయం చేసుకోబోతున్నారు. ఎందుకంటే గతంలో ఇష్టం వచ్చే రీతిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు మేము పాలకులం కాదు, సేవకులుగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేము. ఆరంభాలకు మేము ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థనే సక్రమంగా నడపాలని మేము అనుకుంటున్నాం. మాకు కొత్త వెహికల్ కానీ కొత్త వాహనాలు కానీ మేము ఎక్కడ కూడా కోరుకోవడం లేదు. ప్రభుత్వంలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటి కూడా కొంత సెట్ కావాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది. కానీ దాని విషయంలో చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చిన రీతిన కామెంట్లు వాట్సాప్లలో పెడుతున్నారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలిస్తున్నాం. మరి మేము అధికారంలో వచ్చి ఒక నెల రోజులు కూడా ఇంకా పూర్తి చేయలే. మరి దాని విషయంలో అనేక రకాలుగా కామెంట్లు పెట్టడం అది వాళ్ళ మంచిది కాదు. కాబట్టి సోదరులారా, మేము చెప్పినట్టు 2 ఉన్న వాళ్ళందరూ కూడా 2 కార్డులు జతపరిచి ఏదైతే వాళ్ళు ఇచ్చారో అంటే అప్లికేషన్లో తమ ఉపాధిని దెబ్బతీస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షడిపేటలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో నిరసన ర్యాలీ నిర్వహించిన ఆటో కార్మికులు తమ ఉపాధిని దెబ్బతీసిన మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. ఆటో కార్మికులు లక్షడిపేటలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీలు పీజీలు చేసిన వారు
ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఉపాధి కోసం ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతుంటాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అయిన మహాలక్ష్మి పథకాన్ని తెచ్చి తమ పొట్ట కొట్టారని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ పథకాన్ని రద్దు చేసి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని వారు డిమాండ్ చేశారు. టాటా యూనియన్ ఆధ్వర్యంలో లక్షపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం నాడు మన నష్టరోగం జరిగినదని ర్యాలీని అనంతరం కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా మొదలెడితే మన అంబేద్కర్ బొమ్మ గారి అనంతరం తెలంగాణ విగ్రహం నుంచి అనంతరం ఎంఆర్ఓ వినతి పత్రం ఇచ్చి అనంతరం ఆటో యూనియన్ అందరు కలిపి టాటా ఏసీ ఆటో ర్యాలీ తీసుకొని అనంతరం ఎంఆర్ఓ బొమ్మ ఇచ్చి వస్తాం. అందుకే ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిశీలించి ఇష్టపడి నిలిపేయాలి. ఆటో కార్మికుల గురించి సీఎం గారు పట్టించుకొని వాళ్ళు చొరవ తీసుకోవాలి. తక్షణమే బస్సు ఇష్టపడి ప్రయాణం నిలిపేయాలి. ఆటో కార్మికులు కదా లక్షపేట మండలంలో వివిధ ఆటో మరియు టాటా ఏసీ యూనియన్లు అందరం కలిసి ఈరోజు ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకంగా మా యొక్క బతుకులు ఆగమాగమైనాయి. ఆటోలు కనీసం రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు. ఇవాళ మాకు నిత్యావసర సరుకులకు కూడా డబ్బులు సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మేము రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిని వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలి. ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే తీసేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందుకోసమని ఇవాళ లక్షపేట మండలం మొత్తం పెద్ద ఎత్తున ధర్నా మరియు ర్యాలీ చేయడం జరిగింది. ఇందుకోసం కరీంనగర్ చౌరస్తా నుంచి వెళ్ళి ముక్కూరు చౌరస్తా మీదుగా లక్షపేట పాత బస్టాండ్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న అధికారికి మా యొక్క బోర్డును వినిపించుకోవడానికి వినతి పత్రం అందజేయడానికి మేము వెళ్తున్నాము. మాకు ప్రతి ఒక్కరు సహకరించి మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఫ్రీ బస్సులు చేయబట్టి మాకు బతుకు రోడ్డు మీద పడ్డాయి. మా బతుకే ఓన్లీ ఆటో నడుపుకుంటే మేము బతకాలి, లేకుంటే లేదు మా బతుకు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఏంటంటే మా కడుపుకు సరైన అన్నం లేదు. ఒక్కటి మాకు కూరగాయలు తీసుకెళ్దామంటే డబ్బులు లేవు. మా పిల్లలు ఇంటికి వెళ్తే మా పిల్లలకు డాడీ ఏం తీసుకొస్తాడని ఎదురు చూస్తారు. మేము కొండ పోదామంటే మా డబ్బులు లేవు. ఎందుకంటే మహిళల వాళ్ళు ఎక్కుతలేరు. మా బతుకు రోడ్డు మీద పడ్డాయి. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. తక్షణమే మాకు 15,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలి నెలకు. లేకుంటే ఫ్రీ బస్సు రద్దు చేయాలి. లేకుంటే ఇంతకు రెట్టింపు ఆందోళన కొనసాగుతాయి. ఇంతకు రెట్టింపు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వంకు మా బాధ కూడా వినిపించుకుంటున్నాం. హాజీపూర్ మండలం వేంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని వేంపల్లిలో ఫంక్షన్ హాల్ బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలోని ఆయా మండలాల ఆయా మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు నెరవేర్చని హామీలిచ్చి గెలుపొందారని, రానున్న పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ యాసంగిలో ఇప్పటికే వరి నాట్లు మొదలైనప్పటికీ రైతు బంధు వేయలేని పరిస్థితి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే వారిపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజల గొంతుకై ఉండాలని కోరారు. ఇలా బ్రిడ్జి మీద చేసే పనులు కూడా అది డాంబర్ సీడ్స్ అంటే మొదలు వేసిన తర్వాత డాంబర్ సీడ్ వేస్తారు. డాంబర్ సీడ్ వల్ల బీట్ ఇస్తారు. అది ఆనాడు మనం ఇచ్చిన పథకం తప్ప కొత్తగా ఇచ్చిన పథకం కాదు. ఆనాడు మందులు చేసినయే ఇలా సీడ్ వేస్తున్నారు. సీడ్ వేసినప్పుడు గ్యాస్ తోటి వేడి చేసి సీడ్ అతికేసి మళ్ళీ అవన్నీ జాయింట్ల మీద బ్రహ్మాండంగా పెయింట్ చేస్తారు. ఆనాడు ఎమ్మెల్యేగా ఆనాడు డబ్బులు 3 విడతలు తెచ్చాం. ఒకటేమో పాత మంత్రాల నుంచి అప్ టు బ్రిడ్జ్ వరకు ఒక స్కీమ్, బ్రిడ్జ్ నుంచి తోలవాళ్ళ దాకా ఒక స్కీమ్, తోలవాళ్ళ నుంచి అప్ టు రసీదుల దాకా 3 విధాలుగా డబ్బులు మంజూరు చేయడం జరిగింది. పనులు నడుస్తున్నాయి. పనులు అప్పటికప్పుడే కావు, సమయం తీసుకుంటారు. ఇలా మంత్రాలు జరిగే జంక్షన్స్ కూడా మున్సిపల్ పరంగా ఆనాడు చైర్మన్ గారు వాళ్ళలో పెట్టిన పనులు అవి కూడా చేస్తున్న సందర్భం. ఇలా మెడికల్ కాలేజ్ పని నడుస్తున్నది, కాలేజీ కానీ నడుస్తుంది, మెడికల్ హాస్పిటల్ అక్కడ నడుస్తుంది. అందరం పెంచాలని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తెచ్చాం. మళ్ళీ కూడా నేను 4 రోజులు ఒక ప్రెస్ మీట్ పెడతాం. ఇప్పుడు ఈ సమస్య అమ్మని రాకపోవచ్చు, డీటెయిల్గా చెప్తాం. ఆ సందర్భంలో కాంగ్రెస్ నాయకులు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కబ్జాదారులు భూమిని కబ్జా చేస్తున్న మాట మాట్లాడారు. ఏది కాంగ్రెస్ నాయకులు ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నారయ్యా? ఆ ప్రజాప్రతినిధుల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నారా లేదా?
తీయాలి కదా తీయాలి కదా. అదే నేను అడుగుతున్నాను. 320 సర్వే నెంబర్ 50 ఎకరాల 50 ఎకరం నగ ఆడన్నారు. ఓ 1000 కోట్ల భూమి ఆనాడే ఉదయం పేపర్ స్థాయిలో ఉండి ఆనాడు సిఎస్ గారికి ఇచ్చారు. తమకు ఎన్నో ఏళ్ల క్రితం ప్రభుత్వం అసైన్ చేసిన భూముల్లో ఇండ్లు కట్టుకుంటే అధికారులు కూల్చివేయడం సరికాదని, ఈ విషయంలో దళిత కుటుంబాలకు అధికారులు అన్యాయం చేయవద్దని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. నస్పూర్లోని సర్వే నెంబర్ 42లో తహసీల్దార్ వనజారెడ్డి ఆధ్వర్యంలో ఒక షెడ్డు, ప్రహరీ గోడను కూల్చివేశారు. శుక్రవారం తెల్లవారుజామున కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కూల్చివేతను అక్కడి కుటుంబాలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో దళిత కుటుంబాలు అధికారుల మధ్య తీవ్ర గొడవ జరిగింది. గోడతో పాటు ఓ షెడ్డును కూల్చివేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు విలేకరులతో మాట్లాడుతూ 1954లో అప్పటి ప్రభుత్వం దళితులకు 42 సర్వే నెంబర్లో అసైన్ చేసిందన్నారు. అప్పటి నుండి తాము కాస్తులోనే ఉన్నామని, సాగుకు యోగ్యం కాని భూముల్లో ఇండ్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే అధికారులు అడ్డుకున్నారని, ఈ విషయంలో 2001లో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. అప్పటి నుండి కోర్టులో పరిధిలోనే కేసు నడుస్తుందని, తాము ఇక్కడ ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నామని తెలిపారు. సామాగ్రి భద్రపరచుకోవడానికి షెడ్డు వేసుకున్నామని, తమ ఇండ్లకు రక్షణగా గోడ పెట్టుకుంటే అధికారులు రాత్రి సమయంలో వచ్చి కూల్చివేయడం అన్యాయమన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు దళితులమని చూడకుండా దౌర్జన్యం చేశారని ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో కట్టడాలను కూల్చివేయడం సరికాదన్నారు. కూల్చివేతలను అడ్డుకుంటున్న సమయంలో తహసీల్దార్ తమను ఇష్టం వచ్చినట్లు తిట్టడం జరిగిందని ఆరోపించారు. తమకు మున్సిపాలిటీ నుండి ఇంటి పర్మిషన్లు ఉన్నాయని, పట్టా పేపర్లు ఉన్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి దళితులమైన తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుర్మిల రంభయ్య, లింగయ్య, భీమయ్య, రంజిత్, భరత్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ పేరున వందనాలు చేసుకుంటున్నాం. మేము ఒక దళితుల భూమిని తీసుకోవడానికి మాకు రెవెన్యూ వాళ్ళు ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టింది. 50 సంవత్సరాలు 1950లో మేము, మా తాతగారు భీమయ్య, మా మామయ్య సుర్మిల నారాయణ గారు, ఆయన కొడుకులు 3, మేము ఇంతమంది ఒకరి తర్వాత ఒకరు సాగుబాటు చేసుకుంటూ వస్తూ ఉంటే అంతకుముందు ఒకసారి అట్లనే రెవెన్యూ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని గుంజి బయట పడేసి కొట్టి గొడవ చేసిండ్రు. అట్లా మేము అందరము జేసీబీకి అడ్డం పడి దాన్ని మళ్ళీ తీసుకుపోయి కోర్టులో వేసి మేము స్టే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత సాగుబాటు చేసుకుంటూ ఇక్కడే ఇండ్లు కట్టుకొని మేము ఇక్కడే ఉంటున్నాము. అందరం ఇక్కడ చిన్న పిల్లలతో సహా మేము ఇక్కడ ఉంటున్నాం సార్. ఆనకు ఎండకు నానుకుంటా మేము ఇక్కడ ఉంటే ఇప్పుడు ఒక చిన్న షెడ్ వేసుకున్నాం. దేనికి పనిముట్ల కోసం అని మేము ఒక షెడ్ కట్టుకున్నాం. ఆ షెడ్డును కూలగొట్టి కాంపౌండ్ ఉంటుందా మీకు? కాంపౌండ్ ఎందుకు? మీకు కాంపౌండ్ స్టే ఉన్నదా? మీకు ఏమైనా ఆర్డర్ ఉన్నదా? మీరు ఎందుకు వేసుకోవాలి? మీరు ఇక్కడ ఎందుకు ఉండాలని మళ్ళీ ఎంఆర్ఓ మేడం గారు, ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని లోపల ఉన్న వాళ్ళని డోర్ కొట్టి ఇంట్లో ఉన్న వాళ్ళని బయట గుంజి పడేసి ఎట్లా పడితే అట్లా కొట్టినారు. మా పిల్లలకు కూడా బాగా దెబ్బలు తాకినాయి. పిల్లల సెల్లులు తీసుకున్నారు. ఆడవాళ్ళని కూడా ఎట్లా పడితే అట్లా అన్నారు. మేడం గారు అయితే దయచేసి మేడం, ప్లీజ్ మేడం, మీ దండం పెడతాం, కాళ్ళు మొక్కుతాం, మేము కాళ్ళకు అంగినా కూడా మీరు దళితులు మీరు నా దగ్గర రాకండి అని మమ్మల్ని దొబ్బేసింది సార్. మమ్మల్ని దొబ్బేసి మీరు అటు పోయినట్టే ఎందుకు మేడం మమ్మల్ని అట్లా అంతా చేస్తానంటే, మీరు కాగితాలు చూడండి మేడం, మా కాగితం ఉన్నదని అంటే ఏమంటుంది మేడం, మీరు నాకు చదువు చెప్తారా? మీకు నేను చదువు చెప్పాలా? ఇక్కడికి వచ్చి మీకు చదువు చెప్పడానికి వచ్చిందా నేను అని అంటుంది. మేము అంటరాని వాళ్ళమాట, మమ్మల్ని అంటరాని వాళ్ళు మీరు నాకు తాకద్దు అనేసి మేడం గారు మమ్మల్ని పట్టించుకుని లేదు సార్. దగ్గరికి వచ్చి కూడా మాట్లాడలేదు, పేపర్ చూసలేదు. ఎస్ఐ గారితో మాట్లాడిపించు కానీ మేడం సైలెంట్గా అటు ఇటు వాకింగ్ చేసుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూనే ఉన్నది. కానీ కనీసం ఒక 10 నిమిషాలు కాదు, 1 నిమిషం కూడా మా ముఖం చూడలేదు, మా పేపర్ పట్టి చదవలేదు, మాతో మాట్లాడలేదు. దయచేసి మేము అందరం పోయి కాళ్ళ పడ్డ కూడా మమ్మల్ని దంపి అక్కడ పక్కకు పడేసింది. ఇంత చిన్న పిల్లలు పట్టుకొని మేము ఇంతమంది ఇక్కడ భూమి సాగుబాటు చేసుకోవడానికి మేము పిల్లల కొడుకులకు పెళ్లి చేసినాం. పిల్లలను అందరు అక్కడ ఒక్కగాడ మాకు ఉండడానికి ప్లేస్ లేక మేము ఇక్కడ పెద్దవాళ్ళం అందరం వచ్చి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం సార్. మేము ఏం తప్పు చేయలేదు, మేము ఎవరిదేం గుంజుకోలేదు. మా భూమిని మేము సాగుబాటు చేసుకుంటాం. 1950 నుండి ఇప్పుడు కాదు అప్పుడు కాదు సార్, ఇన్ని సంవత్సరాల నుండి కూడా మమ్మల్ని ఇట్లా వేధించుతారు. మా పిల్లలకు మాకు ఎవ్వరికి ఏమైనా కానీ దయచేసి ఎస్ఐ గారు, ఎంఆర్ఓ మేడం గారే బాధ్యత. వాళ్ళు మీరు పెద్దలందరూ చర్య తీసుకొని, కలెక్టర్ కానీ సీఎం గారు కానీ అందరూ చర్య తీసుకొని మా భూమిని మాకు ఇవ్వాలని దయచేసి మేము కోరుకుంటున్నాం. సుమారు 3 గంటల ప్రాంతంలో ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు ఒక 2 జేసీబీలు పట్టుకొని మా మీదికి దాడికి వచ్చినారు. ఒక షెడ్డు కూడా కొట్టారు. మేము ఆ షెడ్డు కూడా కొట్టారు. మేము అందరం కుటుంబ సభ్యులు అందరం జమాయటంలో ఒక కూలగొట్టారు. ఈ బేస్మెంట్ గోడ కొట్టడానికి పోతే మేము అడ్డం వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ కొట్టేసారు. ఆడోళ్ళు అనుకుంటా మొగోళ్ళని చూడకుండా అందరి మీద చేతులు వేసుకున్నారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి నేను కాగితం పట్టుకపోతే, నువ్వు దళితునివి, నువ్వు నాకు రావద్దు, నువ్వు నాకు చదువు చెప్తున్నావా అని పేపర్లను ఇట్లా దూరం విసిరేసింది ఆమెకు మా మీద ఎందుకు అంతగానో కోపం వస్తుంది? దళితులు అంటే ఆమెకు ఇంత చిన్న చూపు ఎందుకు? మరి ఆమెకు మేము బతకద్దా?
ఇక్కడ బతకడానికి మాకు హక్కు లేదా? మాకు రాజ్యాంగం కల్పించింది ఈ సాగుబడి చేసుకొని 1950 నుంచి మా తాతకు ఉన్నది, మా తండ్రి ఉన్నాడు, మా తాత చచ్చిపోయింది, మా తండ్రి చచ్చిపోయింది ఇదే భూమి మీద. ఇప్పుడు మేము కూడా చచ్చిపోవాలా ఈ భూమి మీద? మాకు బతికే స్వేచ్ఛ లేదా? ఆ గవర్నమెంట్ అట్లా వేసుకున్న ఈ గవర్నమెంట్ అని వచ్చినందుకు ప్రజల పాలనప్పుడు ప్రజల కోసం పాటుపడుతుంది కావచ్చని మేము కోరుకుంటున్నాం. ప్రజల కోసమే నిరంతరం కృషి చేస్తారని. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం ప్రజలను కుక్కలు భయపెడుతున్నాయి. కుక్కల బెడద రోజు రోజుకు ఎక్కువ కావడం, నిత్యం ప్రజలపై దాడులు చేస్తుండటంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలపై నిత్యం దాడులు చేస్తూ వారిని భౌతికంగా గాయపరుస్తూ వారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కుక్కల బెడద తాళలేక బాధితులు చెన్నూరు మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఏరియాలో కుక్కల గుంపు దాడి చేసి ఒకరిని తీవ్రంగా గాయపరిచాయి. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. రోజు రోజుకు బాధితులు పెరుగుతున్నా కూడా అధికారులలో చలనం లేకపోవడంతో మున్సిపల్ అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుక్కల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని మున్సిపల్ అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు. कुत्ते जो बच्चों को खतर रहे, जो मार्केट में परेशान कर रहे, लोगों को परेशान कर रहे, आते से जाते सवाल गाड़ियाँ पे जो भागते आ रहे, गाड़ियाँ पे खतर रहे, लोगों को बच्चों को बहुत परेशान कर रहे। कुत्तों से बहुत परेशान है भाई पब्लिक पूरी। कुत्तों को किसी हाल जो है तो इसके बारे में जो है आप जो है तो ये बात पे जो है तो आप रहम कर जो है तो कुत्तों के बारे में आज आप लोग कुछ कर सकना जो है तो, और पब्लिक बहुत परेशान हो रही कुत्तों की तरफ से। आप लिहाजा आप कुत्तों को कुछ भी करने का इंतजाम పైసలు ఇస్తాను కదా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీకి వాళ్ళు ఏమంటారు అలా చెప్పిందా లేదా మరి చెప్పిందా మరి వాళ్ళకి ఇట్లా కుక్కలు मार्केट को आने डर हो रहा बेटा। मार्केट को आपको तरकारी लिए तो कुत्ते ऊपर पड़ रहे, थैली खींच ले रहे, पावा पकड़ खींच ले रहे, बुरखा खींच रहे, बड़ी परेशानी हो रही मार्केट को आना। ये कुत्तों को क्या करते हैं कि करना गवर्नमेंट लोग, बस हम बाजार को आना डर हो रहा। సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించడంతో ఆ యూనియన్ నాయకులు రామకృష్ణపూర్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సింగరేణిలో 7వ దఫా జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ కార్పొరేట్ స్థాయిలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రామకృష్ణపూర్లో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ సింగరేణిలో జరిగిన ఎలక్షన్లో గుర్తింపు కార్మిక సంఘంగా, మందమర్రిలో ప్రాతినిధ్యం సంఘంగా ఏఐటీయూసీ అతిగా మెజార్టీతో గెలిపించిన విజయాన్ని కార్మికుల విజయంగా అబ్రహంకి అంకితం చేస్తున్నామని అన్నారు. కార్మికులు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తూ భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేసే దిశగా యూనియన్ కృషి చేస్తుందన్నారు. పద్ధతులలో కమ్యూనిస్టు పార్టీ వెన్నుదన్నగా ఉండి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ను ఈ బొగ్గుబావుల మీద మేము తప్ప ఎవడు కూడా నాయకత్వం వహించలేడు. ఇవాళ పైరవికారి విధానాన్ని అంతమొందించినాం. ఆనాడు సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గుబావులు ఇల్లందులో వెలిసినాయి. అంచెలంచెలుగా వివిధ ప్రాంతాలకు ఈ నల్ల బంగారం వెలిసింది. ప్రతి సింగరేణి కార్మికుడు తన చెమట చుక్కల ద్వారా ఈ దేశానికి రక్తాన్ని చెమటగా మార్చి విద్యుత్తును అందించడం జరుగుతూ ఉన్నది. ఈ దేశానికే ఒక దిక్సూచిలాగా సింగరేణి కార్మికుడు తన ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఈ దేశానికి వెలుగులను అందించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇలా ఎన్నికలు జరిగినాయి. అణిచివేతకు వ్యతిరేకంగా, అప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బొగ్గు బావుల మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ అనేటువంటి అతను ఇవాళ సిఎండిగా ప్రభుత్వానికి తొత్తుగా మారి, ఒక ఇన్ఫార్మర్గా మారి మన యావత్తు సింగరేణి వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి శ్రీధర్ బాబు మీద చర్యలు తీసుకోవడం కోసం సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ అంకిత భావంతో కార్మికులు కట్టబెట్టినటువంటి ఈ విజయానికి అనుగుణంగా ప్రతి కార్మికునికి కష్టం వస్తే ఏఐటీసీ అండగా నిలబడుతుంది. ఏఐటీసీ అండగా నిలబడుతుంది.
దాని వెనుక ఎర్ర జెండా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. అమరజీవి కామ్రేడ్ వీటి అబ్రహం గారి ఆశయాల్ని, అమరజీవి కామ్రేడ్ వీటి అబ్రహం గారి ఆశయాల్ని, అమరజీవి కామ్రేడ్ వీటి అబ్రహం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో 7వ దఫ జరిగినటువంటి ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీకి గుర్తింపు ఇచ్చినటువంటి సింగరేణి కార్మిక వర్గానికి మరవంగి మందమరి డివిజన్లో రెండవసారి గెలిపించినటువంటి ఈ మందమరి డివిజన్ కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి పక్షాన మరి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ పక్షాన మరి కార్మిక వర్గానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా సింగరేణి ఎన్నికల్లో మరి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ 48 డిమాండ్లతోటి మేనిఫెస్టో ఏదైతే పట్టిందో అవన్నీ కూడా దశల వారీగా ఒక్కొక్కటి అమలు చేస్తామని చెప్పి ఇలా కార్మిక వర్గం పోరాట సంఘమైనటువంటి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీని గెలిపించడం జరిగింది. ఇలా ప్రజాస్వామ్యం ఇలా బతుకున్నటువంటి పద్ధతిలో ఇలా కార్మిక వర్గం ముక్కోతోటి మరి ఇలా ఈ యొక్క సంఘాన్ని గెలిపించడం జరిగింది. ఏదైతే ఇలా సింగరేణి యాజమాన్యంతో కొట్లాడి మరి రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి మరి సింగరేణి కార్మికులకు రావాల్సిన హక్కులను కాపాడుతామని చెప్పి ఈ యొక్క గెలుపు సింగరేణి కార్మికుల గెలుపు అని చెప్పి ఈ యొక్క బ్రాండెడ్ కంపెనీల టీవీల పేరుతో నాసరికం టీవీలను విక్రయిస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు వికారాబాద్ జిల్లా పోలీసులు. ఈ ముఠాలోని 9 మంది సభ్యులను నవాబ్పేట పోలీసులు పట్టుకోవడంతో ఈ దందా విషయం బయటపడింది. బ్రాండెడ్ కంపెనీల టీవీల పేరుతో డూప్లికేట్ టీవీలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు వికారాబాద్ జిల్లా నవాబ్పేట పోలీసులు. 9 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు. నవాబ్పేట మండలం పులుమామిడి దగ్గర వాహనాల తనిఖీల సమయంలో పట్టుబడిన ముఠా సభ్యులు టీవీల వివరాలను మీడియాకు వెల్లడించారు వికారాబాద్ డీఎస్పీ నర్సింహులు. ఒక కారుతో పాటు 2 యాక్టివా వాహనాలపై సోనీ కంపెనీకి చెందిన టీవీలు పెట్టుకొని తిరుగుతుండగా అనుమానం వచ్చి పట్టుకున్నారు పోలీసులు. నాసరికం టీవీ పేరుతో తీసుకువచ్చి సోనీ కంపెనీ సాఫ్ట్వేర్ వేసి నాణ్యత లేని టీవీలను ప్రజలకు అమ్ముతూ మోసం చేస్తున్నారు. అలాంటి ముఠాను యాన్డ్రాయిడ్ టీవీని సోనీ కంపెనీ ఫాస్ట్ చేసి 10 సెకండ్లలో సోనీ కంపెనీ టీవీగా మారుస్తున్నారు ముఠా సభ్యులు. గ్రామంలో విక్రయిస్తున్న 71 నాసరికం టీవీలు, ఒక స్విఫ్ట్ కారు, ఒక వ్యాను, 7 యాక్టివా వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో ఉండే పవన్ శర్మ, సలీంలు ఈ ముఠా సభ్యులను గ్రామాల్లోకి పంపి విక్రయాలు కొనసాగిస్తున్నట్టు గుర్తింపారు. గతంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయాలు కొనసాగించిన ముఠా సభ్యులు నాణ్యత లేని టీవీల గుట్టురట్టు చేసిన సిఐ ఆంజనేయులు, ఎస్ఐ భరత్ భూషణ్లను అభినందించారు డీఎస్పీ. పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న నవాపేట ఎస్ఐ భరత్ ఆధ్వర్యంలో ఈ పులిమామిడి విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక కారు మరియు 2 హోండా యాక్టివా వెహికల్స్ పై టీవీలు తీసుకొని ఒక 3 పర్సన్స్ వస్తున్నారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మరి ఆ టీవీలని చూసిన తర్వాత డాక్యుమెంట్స్ లేకుంటే డౌట్ వచ్చేసి మీరు ఎవరు అంటే వాళ్ళు కొంచెం సస్పిషియస్గా మాట్లాడుతూ ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తున్న క్రమంలో వాళ్ళని తీసుకొచ్చి లోతుగా విచారించడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు. టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు ఇందులో. అందులో 8 మెంబర్స్ ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక అతను వేరే డ్రైవర్. ఇలా ప్రధాన బిజినెస్ ఏంటంటే ఒక అన్బ్రాండెడ్ టీవీ, అసెంబ్లీ ఫిట్టింగ్ టీవీలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు వీళ్ళు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాటిని సోనీ బ్రాండ్ స్టిక్కర్స్ వేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి విలేజ్లో ఈ హోండా యాక్టివా వెహికల్ మీద తీసుకెళ్ళి ఇది సోనీ బ్రాండెడ్ టీవీలు అని చెప్పి విలేజ్లో అమ్మడం జరుగుతుంది. తక్కువ ధరకు వస్తున్నది. ఈ స్టిక్కర్స్ మరియు అవన్నీ ప్యాకింగ్ అన్ని చూసి నిజమైన సోనీ బ్రాండ్ టీవీలు అనుకొని ప్రజలు తీసుకొని వాళ్ళకు నాసి రకం సరుకులు అంటగడుతున్నారు. వీళ్ళు ఇంతకుముందు తమిళనాడులో కూడా దాదాపు 6 నెలల పాటు ఇదే బిజినెస్ చేసినారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్లో చేసినారు. రీసెంట్లీ తెలంగాణకు వచ్చేసి అక్కడ నుంచి చేస్తే సంగారెడ్డి నుంచి చుట్టుపక్కల
వికారాబాద్, రంగారెడ్డి మరియు సంగారెడ్డి కబడ్డీ క్రీడల్లో పాల్గొని రాణించాలని జిల్లా ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగల్ల ఉపేందర్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా జూనియర్స్ కబడ్డీ పోటీలను ట్రస్మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగిల్ల ఉపేందర్, వాగ్దేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పెట్టం మల్లయ్యలు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడగా గుర్తింపు ఉన్న కబడ్డీకి ఇప్పుడు ప్రో కబడ్డీ పోటీలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. విద్యార్థులు క్రీడలు చదువుకు సమప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జనవరి 14 నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపికైన జిల్లా జట్టుకు జనవరి 2 నుంచి 10 వరకు కోచింగ్ క్యాంపు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి రామచందర్, ఉపాధ్యక్షుడు మల్లెతుల రాజేంద్రపాణి, ట్రస్మా జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణారెడ్డి, కోశాధికారి చంద్రశేఖర్, పీఈటీలు సాంబమూర్తి, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఎంపికైన వారందరూ కూడా వచ్చే నెల 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఇదే ప్రగతి స్టేడియంలో వారికి కోచింగ్ క్యాంపును కండక్ట్ చేసి మరి జనవరి 11 నుంచి 14 వరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 49వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మంచిర్యాల జిల్లా జట్టు ప్రాతినిధ్యం వహిస్తుంది. మరి గత సంవత్సరం కూడా ఇదే జూనియర్స్లో మనకు 3వ స్థానం లభించింది. మరి ఈ సంవత్సరం కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా 3వ స్థానం సంపాదిస్తారనేటువంటి నమ్మకము ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ఎంపిక పోటీలు అయినటువంటి వారందరూ కూడా జిల్లా కోసం కష్టపడి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ ఈ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కోచింగ్ క్యాంపుకు వచ్చేసినటువంటి క్రీడాకారులందరూ దగ్గర 70 మంది రావడం జరిగింది. ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా రావడం జరుగుతుంది. మరి వచ్చిన వారందరిలో కూడా మంచి నైపుణ్యత ఉన్నటువంటి వారి క్రీడాకారులను మేము వెతికి తీసి వారిని కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేసి వారిని ఆనుమత్య క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసమే ఈ యొక్క కబడ్డీ అసోసియేషన్ యొక్క ఆశయం. ఈ యొక్క ఆశయంలో మరి ఈ సంవత్సరం మా కబడ్డీ క్రీడాకారులందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 10 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఏదో సెలక్షన్స్లో కూడా 2 అమ్మాయిలకు కూడా రావడం జరిగింది. కాబట్టి క్రీడాకారులందరూ కూడా మంచి శ్రద్ధతో కష్టపడి మంచిర్యాల జిల్లాకు పేరు తేవాలని కోరుకుంటూ జనవరి 2 నుంచి సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది. దాన్ని కూడా రెడీ ఉండాలి. ఎవరైనా విద్యార్థి ఫస్ట్ టైం ఓడిపోతున్నారంటే రెండోసారి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఓటమి గెలుపుకు తొలిమెట్టు. ఓడిన వారు ఎప్పుడు తక్కువ కాదు, ఇంకా ముందుకు వెళ్తారని ఆలోచించాలి. అందరూ ఒకేసారి గెలవరు. గెలవనంత మాత్రాన వారు తక్కువ కాదు. నిరుత్సాహపడకండి. ఇంకా మీకు లైఫ్ ఉంది. ఫ్యూచర్లో ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నంలోనే 50% ఫలితం ఉంటుంది. ప్రయత్నం చేయకుండా ఫలితాలు ఆశించకూడదు, విజయాలు రావు. కాబట్టి కష్టే ఫలి అన్నారు పెద్దలు. కాబట్టి కష్టపడండి. ఈసారి కాకుండా ఇంకొకసారి నిరుత్సాహపడకుండా మన జిల్లా యొక్క నలుమూలల 4 దిశల మీ పేరు ప్రఖ్యాతలు నిలిచేటట్టు ఎదగాలని కోరుకుంటున్నాను. ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లక్షట్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాయకులు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాలలో మద్యం, డ్రగ్స్, మత్తు పానీయాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కారుకూరి సురేందర్, టీఎస్యూటీఎఫ్ మండల కార్యదర్శి బండ శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజిత్ పాల్గొన్నారు. మత్తుకు, డ్రగ్స్ అలవాటు పడిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో, ఆ మత్తుకు ఎలా అలవాటు పడుతున్నారు, జీవితంలో ఎలా ముందుకు సాగాలో, కష్టాలను అధిగమించుతూ ఎలాంటి అలవాటు లేకుండా జీవితంలో ఎలా పైకి రావాలో వివరించారు. మరి ఈ డ్రగ్స్, ఈ మద్యపానీయాలు అప్పులు లేవా? అప్పులు లేవా? ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. మారవలసింది మనం. అందుకొరకే చిన్న ఒక చరణం. మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం, ఏందిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప. మనం రోజు దిగజారుతున్నాము. దేనికి దిగజారుతున్నామంటే ఇలాంటి మత్తు పానీయాలు. సరే, ఇవి అలవాటు కావడానికి మనలో ఒక 5-6 లక్షణాలు చెప్తా. ముఖ్యంగా అవి ఏంటి అంటే, ముఖ్యంగా మీకు కడుపు నిండా తిండి దొరుకుతుందమ్మా. ఈ రోజులలో కడుపు నిండా తిండి దొరుకుతుంది. అమ్మ నాన్న కోరుకున్న బట్టలు ఇస్తున్నారు, అడిగినప్పుడు డబ్బులు ఇస్తున్నారు. అవునా? ఇదే సార్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కోర్టులో యూనియన్ ప్రెసిడెంట్కి ఉన్నటువంటి అన్నగారు,
మేము క్లాస్మేట్స్. కానీ ఇందులో మాకు సీట్ వస్తేనే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బద్ధకంగా వదిలిపెట్టేసి మీరు సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితంలో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. గోల్ నుంచి పరిగెత్తండి. అంతే తప్ప మీరు అనవసరంగా నాకు అది రాలేదు ఇది రాలేదు అని అంటే ఈ జీవితంలో ఎవరు చరిత్రను సృష్టించలేరు. ఈరోజు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈరోజు అంబేద్కర్ గారు, కానీ ఈరోజు చూడండి చిన్న వయసులో అతన్ని అంటరానితనంలాగా చాలా మంది చూసారు. కానీ ఆయన ఈరోజు ఈజ్ ద బెస్ట్ రికార్డు సృష్టించండి. భారతదేశంలోనే అంబేద్కర్ తెలియదు అని అంటే అసలు ఎవరు లేరు. రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఈరోజు ఏ చట్టమైనా కానీ అతను రాసినటువంటి ఈరోజు మనం బతుకుతా ఉన్నాం. కాబట్టి అట్లాంటి మనం విద్యార్థులుగా మనం కావాలి, అట్లాంటి వికాసం పొందాలి. విద్యార్థులు ఈ రోజు ఉన్నటువంటి పౌరులే రేపొద్దున మన భవిష్యత్తు తరాలకు ఒక మంచి నాయకత్వాన్ని ఇస్తుంది, మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లానే ఎస్ఎఫ్ఐ దాదాపు 54 సంవత్సరాలు ఈ రోజు జరుగుతూ ఉంది. దీనికి అధ్యయనం పోరాటం, చదువుతూ పోరాడు చదువుకాయ పోరాడు అనే నిదానంతో ఎస్ఎఫ్ఐ పోతా ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఈ రోజు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో స్కాలర్షిప్లు 7,800 కోట్ల రూపాయలు ఈ రోజు బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్థుల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రతిరోజు తెలుసుకుంటూ మనం పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు ఇక్కడ చూసుకుంటే దీని గురించి కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల గురించి కూడా మనం అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం. విద్యార్థులందరూ ఒక ఉద్యమాలతో పాటు మీ హక్కులను మీరు సాధించుకోవాలి. విద్య అనేది ఎట్లా దొరుకుతుందని చెప్పి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల శాతం తగ్గిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గత సంవత్సరం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో పోలీసు యంత్రాంగం విజయవంతమైందని, జిల్లాలో యూఐ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ రోడ్డు యాక్సిడెంట్ కేసులు, ఆత్మహత్య కేసులు తగ్గాయని తెలిపారు. కళా బృందాల చేత ప్రజలలో అవగాహన కల్పించి సీసీటీవీలు ఏర్పాటు లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రగతిని సాధించామని అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లాలో 19 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. 25 ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. టోటల్గా క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు మీకు అందరూ కూడా ప్రింట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీపీటీ కూడా చూపిస్తాం. ఓవరాల్గా మనకి 21తో కంపేర్ చేసినప్పుడు 22లో తగ్గింది, 22తో కంపేర్ చేసినప్పుడు 23లో కూడా క్రైమ్ రేట్ తగ్గింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఎండింగ్లో మనకి ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్స్. దాని యొక్క వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి యాక్చువల్గా మీకు కూడా తెలుసు, అప్పుడప్పుడు మేము ప్రెస్ మీట్లో కూడా చెప్తుండే వాళ్ళము. ముఖ్యంగా 5 అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది 22లో. 23కి వచ్చేసరికి ఇంకో కొన్ని ఐటమ్స్ పెంచుకున్నాం. ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ అవుతున్నటువంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లేకుండా చూడడం ఒకటి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ పెంచడం అనేది 2. తర్వాత మన కాడ సూసైడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరాలు కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఈ 5 మెయిన్ ఆబ్జెక్ట్స్గా పెట్టుకోవడం జరిగింది. వీటిలో చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకి ఇయర్లో చూసుకుంటే మనకి 21లో 4,364 కేసులు రిపోర్ట్ అయినాయి, 22లో 3,788, 23లో 3,588. ఇది మనం యాక్చువల్ క్రైమ్ అంటున్నాం. టోటల్గా రిజిస్ట్రేషన్స్ ఇన్ని ఎఫ్ఐఆర్ నమోదైనాయి. ఐఎన్టీయూసీ ఎల్లప్పుడూ సింగరేణి కార్మికుల పక్షాన ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని ఆ యూనియన్ కేంద్ర కమిటీ సీనియర్ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య తెలిపారు. సింగరేణి కార్మికుల పక్షాన ఐఎన్టీయూసీ ఎల్లప్పుడూ ఉంటుందని యూనియన్ సీనియర్ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్యలు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలకు గాను 6 ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలిపించిన కార్మికులకు, అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీయూసీకి ఓట్లు వేసి ఆదరించిన కార్మికులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఏరియాలో స్వల్ప ఓట్ల తేడాతో ఐఎన్టీయూసీ 2వ స్థానాన్ని కైవసం చేసుకుందని, గెలిచి ఓడిన ఎల్లప్పుడూ కార్మిక వర్గ ప్రజలకు కార్మికులు ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలుకు కృషి చేస్తానని తెలిపారు. 6 డివిజన్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి
మరి గెలిపించడం జరిగింది. మరి ఐఎన్టీయూసీ నాయకత్వంలో 39 డిమాండ్లే కాకుండా 6 గ్యారంటీలను మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి 2వ స్థానంలో ఐఎన్టీయూసీ నిలిచినప్పటికీ ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో మేము 6 గ్యారంటీలు ఇచ్చినామో మరి నూతన బొగ్గు గనులు దవ్వనీకి, సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా మరి ఏదైతే సింగరేణి కార్మికులకు 250 గజాల ఇంటి స్థలాన్ని, అదేవిధంగా 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇప్పించడం కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి సింగరేణిలో నిర్మించడానికి కృషి చేయడం కానీ, ఆడవాళ్లకు మహిళా కార్మిక సోదరులకు మౌలిక వసతులు మరి ఏర్పాటు చేయడంలో మరి అదేవిధంగా మరి యాక్సిలరీ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడంలో మరి ఐఎన్టీయూసీ కృషి చేస్తుంది. మరి సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం, సింగరేణి సంస్థ మనుగడ కోసం, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం, కార్మిక సంక్షేమం కోసం మరి జనకప్రసాద్ గారి నాయకత్వంలో, సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఐఎన్టీయూసీని ఆదరించిన సోదరులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హామీలను యథావిధంగా నెరవేర్స్తామని చెప్పి మీ కార్మిక వర్గానికి తెలియజేస్తున్నాము. సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారు కూడా నిన్న కూడా పిలుచుకొని అన్ని బ్రాంచీల సమావేశాన్ని ఒక మీటింగ్ ద్వారా చర్చించి ఏ ప్రాంతంలో అయితే మనం గెలిచినామో, ఏ ప్రాంతంలో అయితే ఓడిపోయినప్పటికీ కూడా కార్మికులంతా ధైర్యంగా ఉండాలని చెప్పి వారు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మందవారి బ్రాంచి కార్యకర్తలకు కావచ్చు, ఐఎన్టీసీ నాయకులకు కావచ్చు, కార్మికుల పక్షాన ఐఎన్టీసీ ఎల్లప్పుడూ ఉండి మీ సమస్యలను మేము వెనవేల తీర్స్తామని చెప్పి మీ అందరికీ కూడా ఐఎన్టీసీ బ్రాంచ్ తరఫున మందమారి ఐఎన్టీసీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఐఎన్టీసీ ముందుండి మీ సమస్యలపైన పోరాడతామని చెప్పి మేము కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, మందమారి బ్రాంచి ఐఎన్టీసీ కార్యకర్త అందరూ మొక్కవని ధైర్యంతో పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి కూడా ఐఎన్టీసీ ద్వారా కోరుకుంటున్నాం. చెన్నూరు పట్టణంలో అయోధ్య రామ మందిర అక్షింతల స్వాగత శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో భవ్యశ్రీ అయోధ్య రామ మందిర అక్షింతల స్వాగత శోభయాత్రను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభయాత్ర కొనసాగింది. జై శ్రీరామ్ నామస్మరణంతో పట్టణ ప్రధాన వీధుల మారుమోగాయి. పట్టణంలోని ప్రముఖులు, భక్తులు శ్రీ సీతారామాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ డీజే భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ పట్టణంలోని జగన్నాథ ఆలయం వరకు శోభయాత్రగా నిర్వహించారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు గాను అయోధ్య ట్రస్ట్ వారికి 1,16,00,000 లిఖిత రామనామాలను గజ్వల్ రామాలయంలో శ్రీ రామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ, శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయని, అలాంటి నామాన్ని గత 25 సంవత్సరాల నుండి ప్రతిరోజు లక్షలాది భక్తులు కోట్లాది సంఖ్యలో లిఖిస్తున్నారని అన్నారు. అయోధ్య రాముడికి 1,16,00,000 లిఖిత రామనామాలు అందజేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గజ్వెల్ దేవాలయంతో పాటు నేటికి 56 దేవాలయాల విగ్రహ ప్రతిష్టకు అందజేశామని తెలిపారు. 1,16,00,000 అందజేశాం. అదేవిధంగా శేష మోక్ష మందిరానికి కూడా 1,16,00,000, అదే మన గజ్వెల్లోని రామాలయానికి కూడా 1,16,00,000 విగ్రహాలకు అందజేశాము. ఇక్కడనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఇప్పటికీ 55 గుళ్ళకు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన అయోధ్య రాముని కూడా అందజేయడం జరుగుతుంది. ఇప్పటికీ 56 గుళ్ళకు కూడా అందజేయ యొక్క ఘన చరిత్ర మన రామకోటి భక్త సమాజానికి దక్కింది. అందుకే ప్రతి ఒక్క భక్తులు కూడా రామనామాన్ని లిఖించాలని కోరుకుంటున్నాను. రామనామాన్ని గత 20 సంవత్సరాలుగా గజ్వేల్కి సంబంధించినటువంటి రామకోటి సార్థక నామధేయుడైనటువంటి రామకోటి రామదాస్ గారు ఈరోజు జనవరి 22వ తారీఖు నాడు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేయబడబోతున్నటువంటి శ్రీరాముని జన్మభూమి అయినటువంటి అయోధ్య లోపల బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గజ్వేల్ నుంచి 1,25,00,000 రామకోటి పుస్తకాలు రామదాస్ గారు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్
వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రామరాజు గారిని అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం. జన్నారంలో ప్రజాపాలన కేంద్రాలను పరిశీలించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. లక్షడిపేటలో ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీ. తమ ఉపాధిని దెబ్బతీస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్. చెన్నూరు పట్టణ ప్రజలను భయపెడుతున్న కుక్కలు. శునకాల దాడితో బెంబెలెత్తుతున్న ప్రజలు. బ్రాండెడ్ కంపెనీ టీవీల పేరుతో మోసం. నాసరికం టీవీలను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన వికారాబాద్ జిల్లా నవాబ్పేట పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.